చూసి 3 రోజులు అయిపోయింది. సొక్క బాగానే ఉంటుంది కదా. నాన్న నేను వస్తాను. నేను వస్తాను. నాన్న నేను వస్తాను అంతే. వెళ్ళండి వెళ్ళండి రోయ్, మీ కొంపల కోసం ఇదే ఆఖరి మీటింగ్. వెళ్ళండి. రోజునే కూర నమస్కారం అమ్మా. నా పేరు ఆసి. బేబమ్మ నా విషయాలు మీకు చెప్తుందో తెలియదు, కానీ మీ విషయాలు రోజు చెప్తుంది. బేబమ్మకు మీరంటే చాలా ఇష్టం అమ్మా. మీరేమనుకోపోతే ఒకసారి బేబం చూసొస్తానే. రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి. ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది. దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకు వెళ్లొచ్చు. రాయనం గారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు. అర్థం చేసుకోండి. ఇదెక్కడ న్యాయం బారో గారు? తెల్లారితే మేమంతా సముద్రం మీదకి బతికేటోళ్ళవి. మీరేమో ఇప్పుడు ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు. అదెలా కుదురుతుంది? ఇక్కడికి అక్కడ పెద్ద తేడా ఉందిరా. అలా అంటారేంటండి? ఎత్తుపై నీళ్లు ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాం. ఇన్నేళ్లు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించిపోయిందే తప్ప పాడు చేసిపోలేదయ్యా. సాపల్లాంటి బతుకులయ్యమ్మాయి నీళ్ళకి దూరం ఎట్టేస్తే పానం గిలకిలా కొట్టేసుకుంటది. ఎంతైనా ఉప్పుగాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు. మీరే దయ చూడాలయ్యా. మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా, మీ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా. కుదరదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం. చూస్తే ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఇదేమన్నా సముద్రం అనుకుంటున్నారా? ప్రభుత్వం. ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉండదు, తీసుకెళ్లడమే. ఎటే ఎందుకొచ్చావు? నా కోసం నువ్వు రోజు చూడటానికి వచ్చేదాన్ని కదా, అందుకే ఒక్కసారి నేను చూడటానికి వచ్చా. భయమే లేదా? ఇందాక వరకు వేయలేదు, ఇప్పుడు వస్తుంది. జ్వరం కావాలా నీకు? వద్దా? సార్ రాయనం గారు, మీరు ఆవేశపడకండి సార్, కూర్చోండి. రే, రేపు పొద్దున్న పేపర్లకు ఇవ్వడానికి ఒక గ్రూప్ ఫోటో కావాలి కదరా? కావాలి. రాయనం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం. సార్ ఒక్క ఫోటో సార్. పదండి పదండి రా, మీటింగ్ అయిపోయింది. ఏమనుకున్నాం మీ నాన్న? మా ఇల్లు కలిసి అయితే ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇల్లు లేవు. ఆసి, రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు. ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని. నేనే మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. సారీ. ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకగలను. వచ్చేసింది. నాకు వినిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళను. ఏంటే ఇప్పుడైనా రావడం? రావడమే ఏటే కోళ్ళ పిల్ల, నా కొడుకుని సో నోరేసుకుని మీదడిపోతున్నావట. ఇదిగో నువ్వు వరుసనా కలిసినా ఆడేది కాబోయే మొగుడు, గుర్తెట్టుకో. మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్లు చెప్తుంది.
ఇదిగో నానా నేను అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి. తొందరపడడం అందరికీ మంచిది. అన్నయ్య లేడా? కనకం కనకం, అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా? నువ్వెంత అడ్డుపడ్డా నేను అడిగే వెళ్తాను. ఏ నా మేనకోడని అడిగే హక్కు నాకు లేదా ఏంటి? ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడూ ఉంటాది, కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది. ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది. ఇప్పటికిప్పుడు నీ మొగుడెక్కడుంటాడు చెప్పవే? నీ ఎంత సౌకర్యంగా నీ తలదించుకోలేను. ఎటే పరువు తక్కువళ్లతో రాయన సంబంధం కలుపుకోడు. అది కాదన్నయ్య. నీది బంధం కాదనిలేవు, అది బంధుత్వం. మళ్ళీ కలుపుకోలేవు. టీ తాగేలా మా ఇంటికి వెళ్ళి తాగుతానులే. దామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా. ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ 17వ తారీఖు నుండి జూన్ 3 వరకు 45 రోజులు ఎవరైనా సముద్రం మీదకు బోట్ వేసినా వలేసినా జరిమానా విధించబడ్డహో. మనం పాటుపడగా సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఈ ఉండిలో దాచుకున్నాం. ఇది చేపలు గుడ్డెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని 45 రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతుకు తెరువు ఇదే. మన డబ్బే మన 150 కుటుంబాలకి సమానంగా పంచుతున్నానో జాగ్రత్తగా కట్టెట్టుకోండి. తీసుకో దేవుడు. నా డబ్బులు కూడా తీసుకోపా. సరే